చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతే కార్డ్స్ ఇలా ఉంటాయి సరే. టైటిల్ ఇది టైటిల్ ఇండెక్స్, ఆధారు, క్లాసిఫికేషన్ నెంబర్ ఇలా ఉంటుంది నెంబరు. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మన గుంటూరులో ఉన్న స్టేట్ రీజనల్ లైబ్రరీకి అయితే వచ్చేసాను. మన గుంటూరులో ఏసీ కాలేజ్ ఎదురుగా ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆపోజిట్ టు కెనరా బ్యాంక్. అందరికీ ద ఫేమస్ ప్లేస్ మన గుంటూరు లైబ్రరీ. మన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయము. సో 1915 అప్పుడు కన్స్ట్రక్ట్ అయింది, 1958లో ఓపెన్ చేయడం జరిగింది. సో మనకి 2 బ్లాక్స్ సపరేట్ ఉంటాయి. సో కాంపిటేటివ్ బ్లాక్ సపరేట్గా ఉంటుంది. అండ్ పార్కింగ్ వైజ్ అయితే చాలా ఉంటుంది. అండ్ మనం ఎక్కడైనా చదువుకోవచ్చు. సో చాలా కూల్ ప్లేస్, చాలా బాగుంటుంది. సో చాలామందికి తెలుసు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేసేద్దాము. సో మనకి మార్నింగ్ 8 o'clock నుంచి బిగిన్ అవుతుంది. చూస్తున్నారా, మన గుంటూరులో 1958 ఇదంతా ఎంత అందంగా ఉందో చూడండి. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లానే ఉంది. సో ఇక్కడికి రావాలంటే మెంబర్షిప్ తీసుకోవాలి కదా. సో వాటి వివరాలు ఒకసారి కనుక్కుందాం. సో ఎండ్ వరకు అయితే చూడండి. నా పేరు ఎన్ వెంకటేశ్వరరావు, గెస్టెడ్ గ్రంథపాలకులు, ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు. ఏసీ కాలేజ్ ముందు గల ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం 1958 సంవత్సరం నుంచి 58వ సంవత్సరంలో స్థాపించబడింది. ఈ గ్రంథాలయంలో అన్ని విభాగాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయను. పాఠ్య పుస్తక విభాగం ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు పనిచేయను. ఈ గ్రంథాలయంలో ప్రస్తుతము 1,44,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నవి. 17,000 మంది సభ్యత్వ నమోదు పొంది ఉన్నారు. ఈ గ్రంథాలయంలో కాంపిటేటివ్ పుస్తకాలు, రామాయణ మహాభారతాలు, పురాణాలు, ఇతర గ్రంథాలు, పత్రికలు లభ్యమవుతాయి. ప్రతిరోజు ఈ గ్రంథాలయానికి 300 మంది చదువులు వచ్చి ఉపయోగించుకొని ఉంటారు. ఈ గ్రంథాలయంలో ఉపయోగించుకొని చాలామంది వివిధ స్థాయిల్లో ఉన్నత శ్రేణికి చేరుకుని ఉన్నారు. ఈ గ్రంథాలయం చాలామంది నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ గ్రంథాలయం ఎన్నింటి నుంచి ఓపెన్ ఉంటుంది? ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అన్ని విభాగాలు ఓపెన్ చేయబడతాయి. ఒక కాంపిటేటివ్ సెక్షన్ మాత్రము ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు పనిచేయను. రాత్రి 12 గంటల వరకు 12 గంటల వరకు వర్క్ చేస్తుంది. సెలవు రోజులు ఏమైనా ఉంటుంది? సెలవు ప్రతి గురువారం గ్రంథాలయానికి సెలవు. ప్రతి గురువారం ప్రభుత్వ సెలవు దినాలలో ఈ గ్రంథాలయం పనిచేయబడదు. ఆదివారం పనిచేస్తుంది, ఉంటుంది. ఇది ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది మన గుంటూరులో? 1958 సంవత్సరం నుంచి 1958 నుంచి పనిచేస్తుంది. 58 నుంచి. జార్జ్ టౌన్ హాల్ అని అంటారు. జార్జ్ టౌన్ హాల్ అది 1902లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. గ్రంథాలయం 1958 నుంచి రన్నింగ్లో ఉంది. 1915 నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 1915లో జరిగింది. ఇది ఓపెన్ చేసినప్పుడు 1958. మెంబర్షిప్ తీసుకోవాలంటే ఎట్లా? ఇక్కడ మెంబర్షిప్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ పూర్తి చేసి 150 రూపాయలు ఇచ్చి క్యాష్ బుక్ ఇచ్చి ఒక గెస్టెడ్ సంతకం, ఫోటో, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, గెస్టెడ్ సిగ్నేచర్ కావాలి ఆ ఫామ్ మీద ఇస్తే వాళ్ళ సభ్యత్వం కల్పిస్తాం. ఆ సభ్యత్వం అంటే ఒక ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది? ఇన్ని మంత్స్ అని ఉండదు, అది మన సెక్యూరిటీ డిపాజిట్ లాగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా అది ఒక బుక్ తీసుకుందో దాన్ని 14 days లోపు రిటర్న్ చేయాలి. 14 days రిటర్న్ చేయకపోతే రోజుకు పావలా కాడికి ఫైన్ 25 NP ఫైన్ వేస్తారు. అది సాధారణ సాహిత్య, పురాణ గ్రంథాలు, రామాయణ మహాభారతాలు, జీవిత చరిత్రలు, చరిత్రకు సంబంధించిన పొలిటికల్ సైన్సు,
అన్ని రకాల పుస్తకాలు లభ్యమవుతాయి. పేరు మామిళ్ళపల్లి బాజీ. ఇక్కడ నుంచి గ్రంథ సూచి అని ఉంది కదా, అంటే ఇది క్యాటలాగ్ కార్డ్స్ అంటారు. క్లాసిఫికేషన్ సిస్టమ్ మీద ఉంటుంది. దీన్ని 3 విభాగాలుగా ఉంటుంది. ఒకటి యాక్సేషన్ రిజిస్టర్లో యాక్సేషన్ పాలిటిక్ ఉంటుంది, క్లాసిఫికేషన్ ఉంటుంది, ఆధార్ ఇండెక్స్ అని 3 రకాలుగా ఉంటాయి. గ్రంథ సూచి, టైటిల్ ఇండెక్స్, బుక్ నేముతో బుక్ వెతకొచ్చు ఇక్కడ. ఇది మెయిన్ క్లాసిఫికేషన్ అంటారు. క్లాసిఫికేషన్ నెంబర్తో ఇప్పుడు ఒక సపోజు మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మీకు అక్కడ లాగో కనబడుతుంది చూడండి. లోగోలో చూసారా 340 లా అని ఉంది. లా అది క్లాసిఫికేషన్కి సిస్టమ్కి సంబంధించింది. ఆ 40 అనే 340 అనే నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ క్లాసిఫికేషన్లో వస్తుంది. ఇది ఆధార్ ఇండెక్స్. ఈ ఆధార్ ఇండెక్స్ మన ఎవరైతే రచయిత ఉండారో అతని నేమ్ బట్టి అది అలా ఆధార్ ఇండెక్స్లో సెట్ చేయటం జరుగుతుంది. కార్డ్స్ ఇలా ఉంటాయి. ఇక టైటిల్, ఇది టైటిల్ ఇండెక్స్, ఆధారు, క్లాసిఫికేషన్ నెంబర్ ఇలా ఉంటుంది నెంబరు. ఈ 3 నెంబర్స్ ఇక్కడ 2 కనబడుతుంది. టైటిల్ కనబడుతుంది, క్లాసిఫికేషన్ నెంబర్ కనబడుతుంది, ఆధార్ కనబడుతుంది, యాక్సెషన్ నెంబర్ కనబడుతుంది. ఇట్లా 3 కలిపి ఉంటాయి అన్నమాట. ఇది టైటిల్ ఇండెక్స్ అని అంటారు. ఇది ఒకవేళ సపోజ్ ఇది మెయిన్ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అంటే సపోజ్ ఎవరన్నా తెలియని వాళ్ళు ఇక్కడికి వస్తే బుక్ ఎలా ఉంది, ఎక్కడుంది, అసలు ఏం బుక్స్ ఎలా ఉంది అని తెలియపరచడం కోసం ఇది ఒక రూట్ మ్యాప్ లాంటిది. ఒక సబ్జెక్టుకి రూట్ మ్యాప్ లాంటిది. ఇది తెలుగులో సామాన్య గ్రంథాల కాడి నుంచి చివరికి వచ్చి సాహితీవేత్తల జీవిత చరిత్రములు అని చివరి వరకు వస్తుంది. ఇవన్నీ అన్నీ అందులోనే ఉంటాయి. ఇక సపోజ్ ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది. జనరల్ వర్క్స్ పై నుంచి స్టార్టింగ్ ఒక్కోటి సబ్జెక్టుగా ఉంటుంది. 020 లైబ్రరీ సైన్స్, 070 జర్నలిజం, ఇలా ఒక్కోటి మొత్తం చివరి దాకా 954 వరకు ఉంటుంది. ఇదిగోండి హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇది మెయిన్ కౌంటర్ రీడింగ్. ఇది మెయిన్ కౌంటర్ రీడింగ్. లేడీస్ సెక్షన్ అడు, జెంట్స్ సీటు మా స్టాఫ్. ఇది లేడీస్ సెక్షన్ సపరేట్గా ఇది ఈ భాగం లేడీస్ సెక్షన్. ఇది మా సీట్కి సంబంధించి మా సీట్లు ఇవి. ఇటు సైడ్ పత్రికా విభాగం అని ఉంటుంది. ఓల్డ్ పేపర్స్కి సంబంధించిన ఓల్డ్ పేపర్లు, ఇప్పుడు నువ్వు వచ్చినటువంటి ఈరోజు పేపర్లు అన్నీ ఈ సెక్షన్లో విభాగంలో ఉంటాయి. ఇది పత్రికా విభాగం. ఇది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా పనిచేస్తుంది. అన్ని పత్రికలు ఉంటాయి. ఇందులో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఏదన్నా పత్రికలు కావాల్సి వస్తే దీనికి సంబంధించినటువంటి స్టాకు పైన రూమ్లో ఉంటుంది. మనం ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉండారో వాళ్ళని అడిగితే వీళ్ళు మీకు అక్కడికి తీసుకెళ్ళి మీకు పత్రిక ఇవ్వటం జరుగుతుంది. ఓల్డ్ సంబంధించినవి. అది ఓల్డ్ న్యూస్ పేపర్స్. ఇది న్యూ అరైవల్స్ అంటారు. కొత్త బుక్స్ డోనర్స్ ఇచ్చినవి, RRLF ఫండ్స్ నుంచి వచ్చిన ఇవి. ఏదైనా పర్చేజులు ఏదన్నా మనకు వచ్చి అమౌంట్లో వచ్చి కొన్నవన్నీ ఈ లేటెస్ట్కి ఇక్కడ కనిపించడం కోసం ముందు వైపునే పెడతాం మేము. ఇంక లోపలికి వెళ్ళి ఇది క్లాసిఫికేషన్ ఆర్డర్లో పెట్టే ముందును డిస్ప్లే మీద కోసం ఇక్కడ పెడతాం. ఇప్పుడు రాగానే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఈ బుక్ బాగుంది నాకు తీసుకోవటానికి, చదువుకోవటం బాగుందని ముందుగా తెలుసుకోవటం కోసం ఇక్కడ పెడతాం. అందుకోసం ఇది న్యూ అరైవల్స్కి సంబంధించిన బుక్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. అలాగే ఇది ఇంగ్లీషు, ఇవి ఇంగ్లీషు, ఇది తెలుగు. ఇందులో కూడా ఇది వింగ్లో RRLF అంట మొత్తం A to Z కూడా ఇందులోనే ఉంటాయి. ఇవి చూడండి, ఇంగ్లీష్ నావెల్స్, RLF బుక్స్, తెలుగు పుస్తకాలు, న్యూ అరైవల్స్ అని ఉంటుంది. కథల పుస్తకాలు, వేదములు, పురాణాలు అన్నీ ఇందులోనే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. ఇది స్టార్టింగ్ వచ్చి 400 వస్తుంది ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇట్లా ఒక్కొక్కటి ఇక సబ్జెక్ట్ వైజ్గానే ఉంటుంది. ఈ స్టార్టింగ్ ఇలా ఈ రోప్ మొత్తం ఈ చివరి నుంచి 700 వరకు, ఫైన్ ఆర్ట్స్ 720 వరకు చివరి దాకా ఇలాగే ఉంటాయి ఈ సెక్షన్, ఈ ర్యాక్స్ మొత్తం. తర్వాత ఇది తెలుగు. ఈ తెలుగులో సాహిత్యాల గ్రంథాలు, తెలుగు సాహిత్యము, కవిత్వము, నాటకాలు, తెలుగు కథలు, వచన గ్రంథములు, సర్వసాధారణ గ్రంథాలు, తత్వశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రము, మతాలకు సంబంధించినటువంటి ప్రతిదీ ఇందులో ఉంటుంది. ఇది గ్రంథ సూచికలో పట్టిక. పద్య గ్రంథాలు అని ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఆధ్యాత్మికంగా సంబంధించినవి ఈ ర్యాక్స్లో ఇటు సైడ్ ఉంటాయి. ర్యాక్ నెంబర్ 4, ర్యాక్ నెంబర్ 5 అని ఉంటుంది.
సాంఘిక సామాన్య శాస్త్రాలు, రాజకీయ శాస్త్రం, అర్థశాస్త్రము, సైన్సు, టెక్నాలజీ, వైద్యశాస్త్రం, వ్యవసాయం, కళలు, సాహిత్యములు, జీవిత చరిత్రలు ఇందులో ఉంటాయి. ఈ సైడ్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఉంటాయి. అకౌంట్స్, ఇంజనీరింగు, మేనేజ్మెంటు వగేరా వీటికి సంబంధించిన బుక్స్ మొత్తం ఇందులోనే ఉంటాయి. ఈ సెక్షన్ ఇటు సైడ్ నుంచి న్యూ అరైవల్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసాము. అయితే ఏంటంటే దీని సబ్జెక్టు మాత్రం మేనేజ్మెంట్కి సంబంధించినవి. అకౌంట్స్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్కి సంబంధించినవి అనమాట. మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్. ఇంజనీరింగ్కి అకౌంట్స్, మేనేజ్మెంటు అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇది సోషాలజీ, అందులో క్యాస్ట్కి సంబంధించి ఇవన్నీ రకరకాల పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, లా, సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ర్యాక్స్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది. అన్నీ ఒక్కొక్క రూపు వచ్చి ఒక్కొక్క సబ్జెక్టు పొలిటికల్ సైన్స్కి సంబంధించినవి ఇలా వరుసనే చివరి వరకు. లా 340. లిటరేచర్కి సంబంధించిన ఇంగ్లీష్ లిటరేచరు, డ్రామాసు, షేక్స్పియర్ బుక్స్, లిటరేచర్సు, ఇంగ్లీష్ స్టోరీసు, ఫిక్షన్సు ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. ఈ సెక్షన్ ఈ రూపం అంతా ఈ చివరి నుంచి ఈ లాస్ట్ వరకు దీనికి సంబంధించినవే. బయోగ్రఫీకి సంబంధించిన బుక్సే. ఇండియన్ హిస్టరీ బుక్స్ సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీలో 954 కూడా ఇందులోనే ఉంటుంది. లాస్ట్లో మీరు అక్కడ బోర్డు చూశారు కదా, బోర్డులో లాస్ట్లో ఒక నెంబర్ చెప్పాను 954 అనేది. 954 ఇక్కడే వస్తుంది. బయోగ్రఫీస్ 920లో వస్తుంది. 954 ఇండియన్ హిస్టరీ కింద వస్తుంది. ఇదంతా లాస్ట్ ఎండ్ అంటే ఇంకా లైబ్రరీకి ఆ నెంబరే లాస్ట్ ఎట్లా వస్తుంది. తర్వాత ఇది రిలీజియన్ చూసారా, 924.3 బుద్ధిజం, 924.4 జైనిజం, తర్వాత హిందూయిజం, అలా ఇస్లాం, అలా రకరకాలుగా ఇది రిలీజియన్. ఇదంతా ఈ రేపు మొత్తం ఇటు సైడ్ అంతా ఇదే వస్తుంది. ఇది సాంస్క్రిట్ సెన్సస్ ఆఫ్ ఇండియా, ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ వగేరా అది సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి మీకు ఒకసారి చూపిస్తే తెలిసిపోతుంది. ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్, సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది. సెన్సస్ ఆఫ్ ఇండియా 1991 సిరీస్ నెంబర్ 2 పార్ట్ 4. ఏవి డిస్ట్రిక్ట్ సెన్సస్ ఆఫ్ హ్యాండ్ బుక్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఇట్లా హ్యాండ్ బుక్స్ సంబంధించినవి. ఇది సెన్సస్ అంటారు, ఆంధ్రప్రదేశ్ సెన్సస్. వీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి బుక్స్ మ్యాక్సిమం మా దగ్గర ఉన్నాయి. ఈ సాంస్క్రిట్, తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఆ పక్కనే ఉంటుంది. తెలుగు అకాడమీ, ఇవన్నీ తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్. అది వచ్చే 600లో కొన్ని మెడికల్ ఉన్నాయి. వీటికి సంబంధించిన మెడికల్కి సంబంధించిన బుక్స్ మొత్తం 600లో ఇలాగే ఈ సెక్షన్లోనే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కాంపిటేటివ్ వింగ్ అనమాట. మొత్తం కాంపిటేటివ్ బుక్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ సపరేట్ స్టడీ హాల్లా ఉంటుంది. సో గర్ల్స్కి సపరేట్ టేబుల్స్ ఉంటాయి అండ్ జెంట్స్కి సపరేట్గా. ఇది 001 స్టార్ట్ అవుతుంది. ఇది కంప్యూటర్స్కి సంబంధించిన బుక్స్. ఇవన్నీ కంప్యూటర్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఉపయోగిస్తారు. మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తే నైట్ విరామంగా ఉంటుంది. లంచ్ బ్రేక్లు ఏవి క్లోజింగ్ ఉండదు. కంటిన్యూగా మార్నింగ్ 8 ఈవినింగ్ 12 మిడ్నైట్. ఈ సెక్షన్ మొత్తం ఇది కంప్యూటర్కి సంబంధించింది. ఇలా ఒక్కొక్క సబ్జెక్టులు వస్తాయి. జావాకి సంబంధించినవి వస్తారు మీరు. ఇట్లా డిజిటల్ సైన్సెస్కి సంబంధించిన బుక్స్ ఇవి కూడా కంప్యూటర్స్కి సంబంధించిన బుక్స్ వస్తాయి. ఇది ఇంజనీరింగ్కి సంబంధించిన బుక్స్, ఇది మేనేజ్మెంట్కి సంబంధించింది, ఇది అకాడమీకి సంబంధించింది బుక్స్ ఇక్కడ ఉంటాయి. గేట్ ఇదిగోండి, గేట్కి సంబంధించినది. ఈ సెక్షన్ మొత్తం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన బుక్స్, మనోరమ ఇయర్ బుక్స్, ఎస్ఐ రైటింగ్స్, ఏపీపీఎస్సి, గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్కి, ఇతర పోటీ పరీక్షలకు, విజేత కాంపిటీషన్స్. ఇందులో మన ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ బీఈడీ వాళ్ళకి కావాల్సి వస్తాయని చెప్పని మేము ఇవి తీసుకోవటం జరిగింది. ఇవన్నీ ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్స్ ఇలా ఉంటాయి. చూడండి ఒకసారి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్కి సంబంధించినవి, ఈ జనరల్ స్టడీస్, ఎల్ఐసికి సంబంధించినవి, జావా, ఎకనామిక్స్కి సంబంధించినవి, డిప్యూటీ డిఓ, ఏపీఆర్జేసీకి సంబంధించినవి, ఐబీపీఎస్ అండ్ ఇక బ్యాంకుకి సంబంధించినవి,
సెట్కి సంబంధించింది, ఎంఎస్సి ఎంట్రన్స్లు, ఏపీపీఎస్సి పేపర్ 2 గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించినవి, విజేత కాంపిటీషన్స్కి సంబంధించిన బుక్స్, ఎస్ఎస్సి సంబంధించినవి, ఎల్పి సెట్ అని ఉంటుంది, ఎల్పి సెట్కి సంబంధించిన బుక్స్ కూడా ఇవి అంతా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన బుక్స్ అన్నమాట. ఇది